హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరమ్మ ఇండ్లో రెండవ విడత మంజూరు పత్రాలు అయితే పంపిణీ కూడా చేసే డేట్ అయితే ఫిక్స్ అయితే చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు హామీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లులు అయితే మనకి ఇస్తామని చెప్పారు. మొదటి విడతలో భాగంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి అయితే ఇచ్చేశారు. ఇప్పుడు రెండో విడతలో భాగంగా ఎవరెవరికి మంజూరు పత్రాలు వస్తాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, పేరు లేకపోతే ఏం చేయాలి, ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి మనకు మంజూరు పత్రాలు అనేది కూడా పంపిణీ చేస్తారు అనే దాని గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, మీ సేవ ఆన్లైన్ గురించి అయితే మన ఛానల్ చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందగలుగుతారు. మీరంటూ చూసుకోవచ్చు, ఇక్కడ కొంతమంది స్టేటస్లు అనేది కూడా మారడం అయితే జరిగింది. L1లో ఉన్న వాళ్ళు L2లోకి వస్తున్నారు, L2లో ఉన్నవారు L1లోకి వస్తున్నారు. ఎంపీడీ ఆఫీస్ పెండింగ్ ఉన్న వాళ్ళకైతే కొంత ప్లేసెస్ అనేది కూడా మారడం అయితే జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకుని అనేది నాకైతే కామెంట్ చేయండి. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు తెలంగాణ హౌస్ లిస్ట్ అనేది క్లిక్ చేసుకోండి. చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ 2BHK అనేసి కూడా ఉంటుంది చూడండి. GHMC లిమిట్లో ఉన్న వారికి అయితే ఇక్కడ నుంచి మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇదైతే క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మనకు అనేది కూడా అది ఓపెన్ ఈ విధంగా అనేది కూడా మీకు ఓపెన్ అవుతుంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన వాళ్ళకే ఇక్కడ అనేది మనకి లిస్ట్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదో ఉన్నది, మీది ఏ పరిధిలో వస్తారో, జూబ్లీస్ పరిధిలో, నెక్స్ట్ మీకు అనేది ఎక్కడ ఉందనేసి కూడా మీరు చూసుకోవచ్చు. నేను అనేది ఒక ఆప్షన్ క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, GHMC హౌస్ అలాట్మెంట్ తెలంగాణ స్టేట్, మనకి జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న వాళ్ళ పేర్లు అయితే మనకి ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, వాళ్ళ కేటగిరీ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి కేటగిరీలు కూడా ఉన్నది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, SC ST BC అదర్స్ క్యాస్ట్లు కూడా ఉన్నది. ఇక్కడ మస్ట్ మనకు ఉన్నది వీళ్ళు రెండో విడతల భాగంగా ఇచ్చేది ఎవరికంటే అసలు ఇళ్ల స్థలం లేని వాళ్ళకి, ఎవరికి లేదో వాళ్ళని అనేది కూడా వెరిఫికేషన్ చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి ముందుగా ఇస్తారు. నెక్స్ట్ SC ST వాళ్ళకి మళ్ళీ రెండవ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అదర్స్ అంటే అలా BC జనరల్ అందరూ కూడా అందులో అనేది కూడా మీకు రావచ్చు. మీకు ఏ విధంగా ఉంది స్టేటస్ అనేది కూడా మీరైతే చెక్ చేసుకుని 100% నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. మంజూరు పత్రాలు అనేది కూడా మనకి ఏప్రిల్ నెలలో అనేది కూడా పంపిణీ అయితే చేయడం కార్యక్రమం ఏప్రిల్ నెలలో కూడా మనకి చేసే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఎలక్షన్స్ అనేది కోడ్ రావడం జరుగుతుంది. దానివల్ల ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో అనేది కూడా మనకు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుంది అనేసి కూడా చూసుకోవచ్చు. ఆసరా పెన్షన్లు కూడా పెంపుదల కొత్త అప్లికేషన్స్ కూడా ఆ రోజు తీసుకుంటారు. అలాగే ఇంద్రమిల్లు కూడా రెండో విడత మనకు మంజూరు పత్రాలు అనేది కూడా అక్కడి నుంచి పంచుకుంటారు. ఇందులో అనేది లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేసి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని మీరైతే క్లారిఫై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.